అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి గ్రూప్ డి పరీక్షలు నవంబర్ 27న మనకు మొదలవడం జరుగుతుంది. జనవరి 16 వరకు అంటే దాదాపుగా 49 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు అభ్యర్థులకు కాస్త టెన్షన్ వాతావరణాన్ని కల్పించినప్పటికీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కొంతవరకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. అయితే మనము ఈ వీడియోలో కంప్లీట్గా ఎగ్జామ్ హాల్కి మనం వెళ్లే ముందర మనం చేయాల్సినటువంటి మినిమం అంటే మనకు గైడ్లైన్స్ ఏవైతే ఉందో సో వాటికి సంబంధించిన చిన్న అప్డేట్ అనమాట ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఈ గ్రూప్ డి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ముందుగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ హాల్ టికెట్ కూడా వీలైతే కలర్ ప్రింట్ తీసుకోండి. ఎందుకనంటే మనకు బ్లాక్ అండ్ వైట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో కొంతవరకు మనకు ఫోటో మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లర్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో డీటెయిల్స్ అయినా కానీ కొంతవరకు మనకు స్పెల్లింగ్స్ అవన్నీ ఓకే కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. కానీ ఫోటో అనేది బ్లర్గా కనిపించినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మనకు అలో చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు వీలైనంత వరకు కలర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అంటే కలర్ కాపీని మీరు ప్రింట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అక్కడ మనకు ఒక ఫోటో అతికించాల్సినటువంటి అవసరం ఉందేమో మేబీ. సో ఫోటో కూడా ఒకటి క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి. పాస్పోర్ట్ సేమ్ వీలైతే మీరు గ్రూప్ డికి అప్లై చేసినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మనకు గైడెన్స్లో లాస్ట్ 3 monthsలో తీసుకున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది తీసుకోండి అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ 90 daysలో దిగినటువంటి ఫోటోని తీసుకోవాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీలైతే అట్లా ప్రయత్నం కూడా చేయండి. మ్యాక్సిమం 1 year లోపలే కాబట్టి అంతగా పెద్దగా మనిషిలో మార్పు రాకపోవచ్చు. కాబట్టి మీరు వీలైతే హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో సేమ్ ఫార్మేట్లో ఆ ఫోటోనే మీరు ప్రింట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి.